హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను కొంచెం డిఫరెంట్ కర్రీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. అది ఏం కర్రీయో మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. అసలు ఈ మధ్య వ్యూసే రావట్లేదండి. ముగ్గురు నలుగురు, ఒక 10 మెంబర్స్ అంతే. అంతకన్నా ఎక్కువ అయితే ఇక చూడట్లేరు అనమాట. ఒక్కో వీడియో అయితే కొంచెం వెళ్ళిపోతూనే ఉంది. చాలా వరకు చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యనే వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి అన్నమాట. ఓకే, నేనైతే ఎన్ని వ్యూస్ వచ్చినా ఇంకా నా ప్రయత్నం అయితే నేను ఆపను అనమాట, చేస్తూనే ఉంటాను. చూడండి, ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. వీలైనంత టైం ఎక్కువ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి అనమాట. నేనైతే ఒక 15-16 మినిట్స్ బీట్ చేసుకున్నాను ఎగ్ మిశ్రమాన్ని. మనం ఎంతసేపు ఎగ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. నేనైతే ఇక్కడ ఆమ్లెట్ కొరకే ఇదంతా చేస్తున్నాను అనమాట. ఇందులో అయితే నేను ఏమీ వేయలేదు. ఉప్పు, పసుపు, కారం, మసాలా లాంటిది అసలు ఏమీ వేయలేదు అనమాట. ఎగ్సే బీట్ చేసుకొని నేనైతే కడాయి పెట్టేసుకొని పెంక పైన ఆయిల్ కొంచెం వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఈ ఆమ్లెట్ మిశ్రమం ఉంది కదా, ఎగ్ మిశ్రమము ఇందులోకి అయితే వేసేసాను అండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి అన్నమాట. చూడండి, ఫ్లఫీగా వస్తుంది. నేను చెప్పాను కదా, మనకు 1 అవర్ టైం తీసుకొనైనా దీన్ని అయితే బాగా బీట్ చేసుకోవాలి అన్నమాట. ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా లోనే ఉండాలి అన్నమాట. లేదంటే మాడిపోతుంది ఆమ్లెట్, చేదు వస్తుంది, తొందరగా మాడిపోతుంది ఆమ్లెట్ అనేది. చూడండి, నేను చాలా అనుకున్నాను ఇది రౌండ్ షేప్లో రావాలి అని చెప్పేసి. ఒక ఆమ్లెట్ అయితే వస్తుందండి, ఇది ఒక ఎగ్ 2 ఎగ్స్ అయితే రౌండ్ వస్తుంది. ఇది 5 ఎగ్స్ వేసాం కాబట్టి పెంక నిండుగా అయింది, కొంచెం మనకి విరిగిపోయింది అనమాట. ఎనివే, విరిగిపోయినా పర్లేదు, మనకు కావాల్సింది మంచి సైజు పీసెస్ అనమాట. నేను పీసెస్ కట్ చేసి కూడా చూపిస్తాను అలానే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా పచ్చి వాసన లేకుండా, స్మెల్ లేకుండా ఇదంతా ఉడకాలి అన్నమాట. ఇదంతా ఉడికించుకోవాలి, అన్ని వైపులా కూడా బాగా ఉడికించుకోవాలి. చూడండి, దీన్ని అయితే తిప్పేసుకొని మంచిగా ఇటు సైడ్ కూడా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి అండి ఆమ్లెట్ అనేది. దీంట్లో నేను ఉప్పు కూడా వేయలేదు. దీంతో నేను కర్రీ చేయబోతున్నాను అనమాట. ఇదివరకోసారి చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇప్పుడు కూడా నేను ఇదే వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 2 వైపులో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఫిష్ పీసెస్ ఎలా ఉంటాయి ఆ విధంగా కట్ చేసుకుందాము. ఇట్లా సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి అండి. ఇదైతే తినేటప్పుడు సేమ్ యాజ్ టీజ్గా మనకి ఫిష్ ముక్కలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ ఉంటుందండి. ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా మనం ఆమ్లెట్ కాకుండా, బాయిల్డ్ ఎగ్ కాకుండా ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని మనం కూరలో వేసుకొని ఉడికించుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మంచి టేస్ట్, కూర కూడా బాగుంటుంది. అందుకే నేనైతే ఇక అట్లా చేస్తున్నాను అనమాట. ఆమ్లెట్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకున్నాను, కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. ఇందులో జీలకర్ర, మెంతులు అయితే కంపల్సరీగా వేయాల్సిందే అండి. జీలకర్ర ఉండాలి, మెంతులు ఉండాలి. ఇవి లేకపోతే నేనైతే కూర వండడం అయినా ఆపేసి తెచ్చుకొని మరి వండుతాను అనమాట. 365 డేస్ ఇంట్లో ఉంటూనే ఉంటాయండి. ఇవైతే ఉండాలి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఉంటాయి అనమాట. మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఉంటాయి. ఓకే, తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను, అల్లం పేస్ట్, ఫ్రెష్ అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పట్టేసాను. 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఇవి మంచిగా మగ్గించుకోవాలండి. ఆనియన్స్ మంచి సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక 1/2 కేజీ, అర కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ టమాటోస్ కట్ చేశాను. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది కూర. దీనిపైన సాల్ట్ చల్లుకోవాలి. సాల్ట్ చల్లుకొని ఇంకా కారం కూడా వేసుకుందాము. మనము కొంచెం ఎగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి స్పైసీగానే ఉండాలి.
మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉడికించుకుంటే ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత ఈ గంట తీసుకొని అటు ఇటుగా కలిపేసుకుంటే మనకు టమాటో అనేది పేస్ట్ లాగా అయిపోతుంది. గంట తిప్పేసి కూడా అవి చిదిమేసుకోవచ్చు టమాటో. నేను అట్లనే కలిపేసాను. ఓకే, చూసారు కదా అండి, గంట తిప్పేసి ఇట్లా ముక్కలు ముక్కలు లేకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇందులో కొంచెం మసాలా వేస్తున్నాను. మసాలా ఇప్పుడే వేసుకోవాలండి. ఎగ్ పీసెస్ వేసిన తర్వాత వేసుకుంటే చిదురైపోతాయి కలిపేటప్పుడు, కాబట్టి మనము ఇప్పుడే వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు కలుపుకోవచ్చు. ఎగ్ పీసెస్ వేసిన తర్వాత కలిపితే బాగుండదు కదా, అట్లా విరిగిపోతాయి. అందుకని చెప్పేసి నేను ఇదే టైంలో వేసాను. తర్వాత ఎగ్ పీసెస్ అనేది నేను ఇందులోకి అయితే వేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయండి. అసలు మనకు ఫిష్ పీసెస్ పల్చటి ముక్కలు ఉంటాయి చూసారా, అదే విధంగా ఉన్నాయి అన్నమాట. చూడడానికి అట్లనే ఉన్నాయి, తింటే కూడా అట్లనే ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది కూర. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా, కొంచెం వెరైటీగా, చూడడానికి అలానే తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్ పీసెస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని ఇక మూత పెట్టేసుకోవాలి అండి. మంచిగా విరిగిపోకుండా కలుపుకోవాలి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు లో ఫ్లేమ్లో, మనకి ఎంత టైం పడుతుందో తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకు టైం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్నమాట ఉడికించడంలో. చూసారు కదా, మూత పెట్టేసుకొని నేను 3-4 నిమిషాలు అట్లా ఉడికించాను. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా ఒక్కసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదండి, కూర అయితే మనకి ఉడికింది. ఆల్మోస్ట్ కుకింగ్ కంప్లీట్గా అయిపోయింది అన్నమాట. ఒకసారి అలా ఇలా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అనేది ఆప్షనల్ అన్నమాట. వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇది వేడి వేడి అన్నంలో ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. టమాటో ఆమ్లెట్, ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. చూడండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, ఈ కూర అయితే వేడన్నంలోనే బాగుంటుంది, చపాతీలో కూడా బాగానే ఉంటుంది. ఇంకా 2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని మళ్ళీ ఒకసారి మూత తెచ్చి చూస్తే నాకైతే ఈ విధంగా ఉడికింది అనమాట. మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టమాటో ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.